హాయ్ ఫ్రెండ్స్, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే సత్యదేవ్ ఇస్ బ్యాక్. ప్రెజెంట్ బ్యాంకింగ్ సిస్టంలో హైయెస్ట్ ఫుల్ ఆఫ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది ఎంగేజింగ్గా రాసి మెప్పించారు. అయితే ఈ బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ మూవీస్ చూడడం అంటే నాకు బాగా ఇష్టం. కృష్ణమ్మ లాంటి మూవీస్లో సత్యదేవ్ డిసప్పాయింట్ చేసినా కూడా ఒక్క మంచి మూవీ పడాలని కోరుకున్నాను. ఫైనల్లీ మంచి మూవీ పడింది. ఈ మూవీ పక్కా థియేటర్లోనే చూడాలి, అంత రేంజ్లో ఉందన్నమాట బొమ్మ. అంతలో ఏముందని మీరు అనుకోవచ్చు. ఒక స్నేక్ బ్రేక్ రిలీజ్ చేశారు. హీరోయిన్ 4 lakhs తప్పుగా ఎవరికో వేస్తుంది. అది ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుందా అన్నట్టుగా వదిలారు. యాక్చువల్గా మూవీ స్టోరీ ట్రైలర్లు ఎక్కువ రివీల్ చేయలేదు. ఒక బ్యాంక్, ఆ బ్యాంక్లో ఎంప్లాయ్ అండ్ ఒక డాన్, ఇవన్నీ కూడా ట్రైలర్ చూపిస్తారు. కానీ హీరో ఒక హైయెస్ట్ ఫుల్ ఆఫ్ ఫుల్ చేశారు. అంటే ఈ కథలో ట్విస్ట్ అండ్ ఆన్సర్ ఏంటి అంటే సీసీటీవీ ఉండగా దొంగతనం ఎలా చేయడం అంటే ఇంపాసిబుల్ కదా. అది ఎలా చేశారనేది ఒక్కొక్క ముక్క కూడా ఎక్స్ట్రా రివీల్ చేశారనమాట. మీకు మనీ ఫేస్ లాంటి స్టోరీ నచ్చితే పక్కగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ 10 minutesలోనే క్యారెక్టర్స్ అందరిని కూడా ఇంటర్వ్యూ చేసి స్టోర్ చేస్తారు. అసలు బ్యాంక్లో మనీ రాబరీ చేయాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చిందనేది చాలా ఫాస్ట్గా సెట్ చేశారు. అండ్ వన్స్ స్టార్ట్ అయ్యాక డబ్బులు ఎలా తీస్తారు, ఏమవుతుంది అనేది ఇంటర్వెల్ వరకు కూడా ఇంట్రెస్ట్గా మెయింటైన్ చేస్తారు. అయితే అంత సస్పెన్స్లో పెడతారనమాట. ఇక సెకండ్ హాఫ్ కూడా క్యారెక్టర్తో చాలా మీనింగ్గా ఉంటుందన్నమాట. స్టోరీ ఓపెన్ అవుతుంది. అయితే స్టోరీ ఓపెన్ అయ్యాక మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా డబల్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్గా ఉంటుంది. అయితే ఇది మామూలుగా దొంగతనం ఎలా చేస్తారో ప్లాన్ కనుక రీమేల్ అయితే నెక్స్ట్ ఏమవుతుందని క్యూరియాసిటీ తగ్గిపోతుంది. ఇంకొకసారి ఇచ్చే పాయింట్ని యాడ్ చేశారు. దానివల్ల ఇంట్రెస్ట్ అలాగే మెయింటైన్ అవుతుంది. అండ్ ఇవన్నీ బిగినింగ్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలాంటి మూవీస్లోనే కదా సత్యదేవ్ని మనం చూడాలనుకున్నది. ఎక్కువగా ప్రాపర్ బ్యాక్ కమింగ్ పర్ఫార్మెన్స్లో సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ అనే మూవీ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది థియేటర్లో చూసి బాగుంటుందని రివ్యూ ఇచ్చే వాళ్ళు మేము కూడా ఉన్నాం. అండ్ ఓటీటీలో వచ్చాక ఇంకా పెద్ద హిట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మా మదర్కి కూడా ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తర్వాత మంచి మూవీస్ అండ్ క్యారెక్టర్ కూడా చేశారు. బట్ రీసెంట్గా ఆయన నుంచి అంత మంచి కంటెంట్ అయితే రావడం లేదు. కానీ ఒక సీన్ ఉంది కదా, ఆ మూవీలో కూడా ఉంటుంది, లక్ ఫేమస్ ద బ్రేవ్ అని. అయితే ఆ డైరెక్టర్ ఈశ్వర్ గారితో ఈ మూవీ తీశారు. సత్యదేవ్ని కంపేర్ చేస్తూ మూవీలో సత్యదేవ్కి ఇంకో హీరో కూడా ఉన్నారు, దాలి ధనంజయ్. ఈ స్క్రీన్లో ప్రజెంట్ ఈ మ్యాన్ ఈ ప్లేస్ అది సూర్య క్యారెక్టర్ ఎలకైతే అది క్యారెక్టర్ ఏనుగు. ఆ ఏనుగు ఎలక మెటాఫోర్ బాగుంటుంది. ధనంజయ్ బ్యాక్ స్టోరీ కూడా బాగుంటుంది. అండ్ ఈ క్యారెక్టర్కి ఐడియాలజీ వాళ్ళ స్టోరీయే మారిపోతుంది. అండ్ ముందుకెళ్తూ ఉంటుంది. కెనడా ఫ్యాన్స్కి ఏదో పక్కా నచ్చేస్తుంది. అండ్ పుష్ప తర్వాత తెలుగులో ఇంకోసారి ఈ మూవీ మళ్ళీ పుష్ప 2 కూడా రాబోతుంది. నెక్స్ట్ మంత్ కూడా ఆయనే కనపడతాడు. ఫైనల్గా ఒక మంచి సినిమాలో బిఎఫ్ భవానీ శంకర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సునీల్ రోల్ కూడా బాగుంటుంది. ఇన్ఫెక్షన్ మూవీలో ఆపోజిట్ 4 సునీల్ గారిదే కామెడీ చేస్తూనే కదా మార్చేశారు. సత్యరాజు ఉండే కొంచెం సేపైనా ఈజ్ గుడ్. ఈ రాబరీ మూవీస్ అనగానే మనకి సత్య మాస్టర్ అండ్ సత్య కామెడీ బాగుంటుంది. ఒక చాట్ కామెడీ బీట్ ఉంటుంది. అది మినహాయిస్తే సూపర్ కామెడీ. సత్య నవ్విస్తేనే నవ్వొస్తుంది. మనకి ఎలా ఒక క్యారెక్టర్ని బేస్ చేయడం, అందరూ స్టోరీలో ఏదో ఒకటి మారుస్తూనే ఉంటారు. అండ్ కమింగ్ టు టెక్నికల్ ఆల్సో సక్సెస్ఫుల్ ఆఫ్ ద స్పెల్లింగ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ అనమాట. బీజిఎం రవి బస్ నుంచి దిగుతాడు అన్నప్పుడు అర్థమైపోతుంది. ఆ బీజిఎం అంత ర్యాంప్ ఆడిస్తారు. ఒక టైటిల్ ఫీల్ వచ్చింది అంటే ఇది బీజిఎం వల్లే దానికి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన సాంగ్స్ ఎందుకో అంత గొప్పగా లేకపోయినా సరే బీజిఎం మాత్రం టూ గుడ్. విజువల్స్ బై సచ్ ఏ డీసెంట్. ఇంకా ప్రొడక్ట్ అండ్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కామెంట్స్, రైటర్, డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ అసలు ఈ మూవీకి ప్రమోషన్ జస్టిస్ చేయలేదు. టైటిల్ ఎందుకు జీబ్రా పెట్టారా అని సత్యదేవ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి మూవీలో అంత డైరెక్టర్ అయితే ముందుగా ఫ్లాట్ ఎక్కువగా రివీల్ చేయలేదు. బట్ ట్రస్ట్, మీ మూవీకి వెళ్ళేటప్పుడు ఇవేం చూడకపోయినా సరే వెళ్ళి ప్రశాంతంగా అయితే మూవీ చూసాము. అయితే బ్యాంకు వర్క్ ఎలా అవుతాయి అంటే ప్రెజెంటే బ్యాంకింగ్ లూప్స్ అంటే హోల్స్ వాడి ప్రొటాగనిస్ట్ విన్ అవ్వడం అనేది, రాయడం అనేది ఛాలెంజింగ్ టాస్క్ అండి. అందులో ఒక డాన్ క్యారెక్టర్ పెట్టడం, ఆ డాన్కి ఎలివేషన్ ఇవ్వడం, హవాలా అలా నడుస్తుందన్నమాట. స్టాక్స్ ఎలా నడుస్తాయి ఇలా ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి మూవీలో పెట్టారు. అండ్ హైయెస్ట్ లక్ ఫ్యాక్టర్ కూడా ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఓటీటీలోనే పెంగ్విన్ కూడా చూశాను. పెంగ్విన్కి చేసిన మిస్టేక్ ఎంత బాగా కరెక్ట్ చేసుకున్నారో, ఒక్క సెకండ్ అలా డ్రాప్ కూడా లేదనమాట. కంగ్రాట్స్, న్యూ టాలెంట్. పుష్ప 2 డైరెక్టర్గా థియేటర్లో చూద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ జస్ట్ సేయింగ్, జీబ్రా మూవీ కూడా చూడండి. పక్కాగా మీ టికెట్ మీరు న్యాయం చేస్తారు. ఇలాంటి మూవీస్ థియేటర్లో ఉన్నప్పుడే ఎంకరేజ్ చేద్దాం భయ్యా. ఫైనల్గా వర్డ్ ఏంటంటే సత్యదేవ్ ఇస్ బ్యాక్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.